ఝాన్సీ, విజయ్, నీతో అవసరమైన పని నుండి వచ్చాను. విజయ్. ఎస్, నీ పేరు మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాను. అరెస్ట్ వారెంటా? అవును, నా పై వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వారెంట్ తీసుకురావడం తప్పనిసరి అయింది. అంటే నేనే వాళ్ళకి అన్ని విషయాలు చెప్పేశాను. నువ్వా? అవును. అమ్మ పదే పదే నా పెళ్లి గురించి వేధిస్తుంటే ఏం చేయాలి? నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకుండా బ్రతకలేని నిజం చెప్పేశాను. దాంతో అమ్మగారు వెంటనే నా కోళ్ళు అరెస్ట్ చేసి తీసుకురా అని ఆజ్ఞాపించారు. ఏంటలా కూర్చుండిపోయావు? ఝాన్సీ, త్వరగా బయలుదేరు, అమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది. నాకు ప్రెస్లో పని ఉంది విజయ్. నువ్వు ఇలా చెబుతావని ముందుగా తెలుసుకుని మీ ప్రెస్కు ఫోన్ చేసి చెప్పేశాను. ఆలస్యంగా వస్తుంది, అవసరమైతే రాదు అని. అది కాదు విజయ్. నథింగ్ డూయింగ్. నా దగ్గర వారెంట్ ఉంది, తమరు వెంటనే బయలుదేరాలి, లేకపోతే భుజం మీద వేసుకు తీసుకెళ్తాను. హరియప్, బయలుదేరు. అమ్మా, ఎందుకలా మొహం పడతావు? అమ్మా, ఎవరొచ్చారో చూడు. అమ్మా, ఎందుకురా అలా గావు కేకలు పెడతావు? రామ్మా, లోపలికి రా. నువ్వు వెళ్ళి అమ్మతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. రామ్మా, రా. దీర్ఘ సుమంగళీ భవ. మీరు కులాసాగా ఉన్నారండి? నేను ఎలా ఉంటే నీకెందుకమ్మా? అంత ప్రేమన్నదనవైతే నన్ను చూడ్డానికి ఎప్పుడో వచ్చేదానివి. అలా అనకండి. చాలాసార్లు వద్దాం అనుకున్నా క్షణం తీరికుంటలేదు. ఎప్పుడు ఏదో పని ఉంటుంది. ఏం చేసే ఉద్యోగం లాంటిది. అదేమిటమ్మా? రామ్మా, అలా కూర్చో. ఆడపిల్లవి, అంత తీరికలేని ఉద్యోగం చేయడం ఎందుకమ్మా? మానేయచ్చు కదా. విన్నావా ఝాన్సీ? నేను చెప్పింది అమ్మ కూడా చెప్పింది. ఏకగ్రీవంగా ఇద్దరం చెప్పాం కనుక బుద్ధిమంతురాల్లా ఉద్యోగం మానే. ఒరే, నువ్వేమిట్రా మధ్యలో? లోపలికెళ్ళు. అది కాదమ్మా. లోపలికెళ్ళు ముందు. చూడమ్మా ఝాన్సీ, ఎదిగిన కొడుకున్న ప్రతి తల్లికి మనసులో ఏముంటుందో తెలుసా? కోడలింటికి రావాలని, కొడుకును ఆమె చేతిలో పెట్టి తను నిశ్చింతగా ఉండాలని కోరుకుంటుంది. అమ్మా, ఆవిడెప్పుడూ తన ఉద్యోగం గురించి తప్ప ఎవరు చెప్పినా వినదు, ఏమీ పట్టించుకోదు. ఎప్పుడు చూసినా ఉద్యోగం ఉద్యోగం అంటూ రాత్రనక పగలనక తిరుగుతూనే ఉంటుంది. అంత అబద్ధం. ఉద్యోగం డ్యూటీ అంటూ రాత్రి పగలు తిరిగేది నువ్వు. కాదు నువ్వే. కాదు నువ్వే. అరే నువ్వేంటుంటే? అరే నువ్వే అంటే నువ్వే. నువ్వే. ఆపండరా మీ అల్లరి, చిన్నపిల్లలాగా. అల్లరంటావేంటమ్మా? ఇప్పుడే ఇలా ఎదురు తిరిగి మాట్లాడుతుందే, రేపెంత రెచ్చిపోతుందో. అమ్మా, నువ్వేం కంగారు పడకు. తన దారిలో ఎలా పెట్టుకోవాలో నేను చూసుకుంటాను. కట్టి పెట్టరా నీ కబుర్లు. అమ్మాయి నీకంటే తెలివైంది. చూడమ్మా ఝాన్సీ, నువ్వు అన్నావంటే మంచి రోజు చూసి పురోహితుని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను. వద్దండి, వద్దు. ఇప్పుడు పెళ్లి ప్రసక్తి తేవదు. నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు. అదేమిటమ్మా? మీకు తెలియదండి, నేను కొన్ని చిక్కుల్లో ఇరుక్కునున్నాను. కొన్ని సమస్యలతో నలిగిపోతున్నాను. చూడమ్మా, మనిషికి వచ్చే సమస్యలకి చిక్కులకి మార్గం చూపించి పరిష్కరించగలిగేది ఆ ఏడుకుండవాడే. దండం పెట్టుకో. మనిషి ఎంత దిగినా ఏం సాధించినా కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఆ దేవుడే దిక్కవక తప్పదమ్మా. ఇదిగో, బొట్టు పెట్టుకో. వద్దండి, వద్దు. నేనే నిర్ణయించుకోలేదు, నేనే ఇంకా ఆలోచించుకోలేదు. ఝాన్సీ, అమ్మా ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ. ఏమిటి ఝాన్సీ?
నీ మీద ప్రేమతో మా అమ్మ నిన్ను బొట్టు పెట్టుకోమంటే మతిపోయిన దానిలా పరిగెత్తుకుంటూ వచ్చేసావు. నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా? విజయ్, ఆవిడ మనసు బాధపడుతుందని నాకు తెలుసు. కానీ ఆ మంచి మనసుని మోసం చేయలేక, పవిత్రమైన ఆవిడ ముందు నిలబడలేక అలా వచ్చేసాను. జెన్సీ, ఏమిటి నువ్వు అనేది? నా జీవితం ఇప్పుడు ఎవ్వరు విడదీయలేని చిక్కు లాంటిది. అందుకే ఈ జన్మలో నీదానే అదృష్టం నాకు లేదు. జెన్సీ, మనిద్దరి మధ్య అడ్డుగోడలా అగాధంలో ఉన్న విషయం ఏమిటో చెప్పు. జెన్సీ, ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నన్నెప్పుడు ప్రేమించలేదనుకుంటాను. అలా అనుకో విజయ్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే, ఆఖరికి నా ప్రాణం కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిన్ను మోసం చేసి నేను పెళ్లి చేసుకోలేను. పెళ్లి చేసుకుని నీకు నేను అన్యాయం చేయలేను. జెన్సీ, అసలు విషయం ఏమిటో అర్థమయ్యేలా చెప్పు. విజయ్, ఇప్పుడు నేను అనుకునే పవిత్రమైన ఝాన్సీని కాను, పాడైపోయిన దాన్ని. ఝాన్సీ, అవును విజయ్, నన్ను ఒకడు మోసం చేశాడు. మొత్తం మంది ఇచ్చి నాకు స్పృహ లేకుండా చేశాడు. ఓ రాత్రి మగ పశువులకి నా శరీరంతో వ్యాపారం చేశాడు. నేను నేను ఓ మై గాడ్. ఈ నిజం నీకు చెప్పకముందే నేను చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండేది. ఈ దౌర్భాగ్యురాలకి అంత అదృష్టం కూడాను. నా మొహం నీకు ఇంకా చూపించలేను. వెళ్ళిపో విజయ్, దయచేసి వెళ్ళిపో. జెన్సీ, వెళ్ళిపో విజయ్, వెళ్ళిపో. నా మాట విను జెన్సీ, ప్లీజ్. జెన్సీ, ఏమిటి పిచ్చి? జెన్సీ, ప్లీజ్ నా మాట విను జెన్సీ, ప్లీజ్. జెన్సీ, విజయ్, నేనేం చేయాలి? నేనేం చేయాలి? ఈ పరిస్థితిలో నేనేం చేయాలో ఏం చేయకూడదో నాకు పాలు పోవట్లేదు. చెప్పండి డాక్టర్, నేనేం చేయాలో చెప్పండి. చూడమ్మా ఝాన్సీ, జరిగిన సంఘటన నీ ఒప్పుదల మీద జరిగిందా? లేదు డాక్టర్. నీకు తెలిసి స్పృహలో ఉండగా జరిగిందా? లేదు డాక్టర్, లేదు. నీ ఇష్టం లేకుండా, నీకు తెలియకుండా జరిగిన విషయం గురించి తలుచుకుని నువ్వెందుకు మనశ్శాంతి పోగొట్టుకోవాలి? అది ఒక పీడకలగా ఎందుకు మర్చిపోకూడదు? డాక్టర్, ఎంగిలేందని తెలిసిన పండుని దేవుడికి ఎవరైనా నైవేద్యం పెట్టగలరా? అలాగే పరిస్థితులు ఏవైతేనే, కారణాలు ఎలాంటివైతేనే, మోసపోయిన నేను విజయ్ని పెళ్లి చేసుకోలేను డాక్టర్, పెళ్లి చేసుకోలేను. చూడమ్మా, మనసు మలినం కాకుండా పవిత్రంగా ఉన్నంతకాలం శరీరం పాడైపోయిందనుకోవడం పొరపాటమ్మా. ఇందులో నువ్వే విధంగానూ దోషివి కాదు. దోషిని కాకపోయినా దురదృష్టవంతురాలని డాక్టర్. నాలాంటి దానికి విజయ్ని పెళ్లి చేసుకునే అర్హత లేదు అనుకోవడం పొరపాటు. పశువు తొక్కినంత మాత్రాన తులసి మొక్క పవిత్రత పోదు, మట్టెంటినంత మాత్రాన బంగారం విలువ పోదు. అలాగే ఎవడో రాక్షసుడు బలవంతాన ఏదో చేసినంత మాత్రాన ఆడది పాడైపోయిందనో అన్యాయం. అలా అనుకోవడం నేరం. నిజమే డాక్టర్, మీరు చెప్పింది నిజమే. అయితే మనసుకు నచ్చ చెప్పుకోవడం ఆత్మవంచన దగా అనిపిస్తుంది. నా మనసును మోసపుచ్చి అతన్ని మోసగించడం ఎలా డాక్టర్? ఎలా? ఝాన్సీ, అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమలో మోసం ఉందా? అతను నిన్ను మనసారా కోరుకుంటున్నాడు. ఆ కోరుకోవడం అబద్ధం అంటావా? కావాలనుకుని ఇద్దరి మనసులో కలవటం వంచనెందుకు అవుతుంది? ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు అతన్ని పెళ్లి చేసుకోలేదనుకో, నీ బ్రతుకు ఎండిన మూళ్ళ ఉండడమే కాక అతని బ్రతుకు కూడా ఎడారవుతుంది. చేసుకుంటే నీ జీవితం కూడా నందనవనం అవుతుంది. రెండు జీవితాలు వెలుగుతో నిండాలి అంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలి. అవును, తప్పకుండా చేసుకోవాలి.
అదే న్యాయం.